ప్రశ్నలకు ప్రియులారా జవాబులు అనేకమంది దొరుకుతూ ఉన్నాయి. నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చారు. కన్య గర్భాన జన్మించి 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించి 3.5 సంవత్సరాలు సేవా జీవితములో అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు జరిగించున్నారు. ప్రియులారా, ఆయన ఏ గ్రామానికి అయితే వెళ్ళారో ఆ గ్రామంలో అనేక మంది దీవించబడ్డారు, అనేక మంది ఆశీర్వదించబడ్డారు. ప్రియులారా, అలాగే మరి ఉదయకాల సమయంలో దైవ సేవకులు సుధాకర్ బాబు గారు వారు ఆధ్వర్యంలో మరి ఈ గ్రామానికి ఈ సువార్త ప్రకటించడానికి దేవుడు తన కృప చూపించిన్నాడు. నిజమే ప్రియులారా, యేసు ప్రభు వారు ఏ గ్రామానికి వెళితే ఆ గ్రామం ఆశీర్వదించబడ్డది. అలాగే మరి ఈ దినాన ఈ గ్రామానికి రావడం జరిగింది. అంతేకాదు, ఆ గ్రామంకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారిని ఎవరైతే ఆహ్వానిస్తారో, ఎవరైతే వారి గృహంలోకి ప్రభువును ఆహ్వానించిన వారై ఉన్నారో వారు అంచెలంచెలుగా దీవించబడ్డారు. కష్టకాలంలో వ్యాధి, బాధ, బలహీనతలు వచ్చినప్పుడు వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. అలాగే ఆ బేతని అనే గ్రామానికి ఆ దినాన్ని వెళ్ళారు ప్రభువారు. వెళ్ళినప్పుడు ప్రియులారా అనేక మంది మరి ఉన్నారు, కానీ ఎవరు కూడా ప్రభువుని పిలవలేదు, ఆహ్వానించలేదు, రమ్మనలేదు. ప్రియులారా, అక్కడ మార్తా మరి అనే సహోదరుల గృహం ఉన్నది. ప్రభువారు ఆ బేతనీయ గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రియులారా ప్రభువారిని వారి గృహంలోకి ఆహ్వానించారు. ప్రియులారా, ఆహ్వానించడమే కాదు, ఆయనకి పరిచర్య కూడా చేశారు. ప్రియులారా, మరి వారి గృహంలోకి వెళ్ళి ఆయన ఏం చేశాడు అంటే ప్రియులారా మరియమ్మ గారికి సువార్త బోధించాడు. ఈ లోకములో ఎంతకాలము జీవించినా వ్యర్థమే, కానీ ఆ పరలోక పట్టణం కోసం నువ్వు ప్రయాసపడాలని అక్కజల్లులకి సువార్త బోధించబడి ఆ గృహాన్ని పరలోక పట్టణానికి వారసులుగా చేశారు. అంతేకాదు, కష్ట సమయంలో వారి సహోదరుడు మరణాన్ని రుచి చూచినప్పుడు యేసుప్రభు వారు వచ్చి మరణాపాయములో ఉన్నటువంటి మరణించిన ఆ బిడ్డను లేవనెత్తాడు. అంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు ఒకసారి ఆలోచించండి. ఎవరైతే వారి గృహంలోకి ప్రభువుని ఆహ్వానిస్తారో వారి గృహం ఎప్పుడూ కూడా శాంతి, సమాధానం, సంతోషంతో వరిదిల్లుతుంది. కష్టకాలంలో దేవుడు వారిని కాపాడే దేవుడు. అలాగే మరి గ్రామానికి వచ్చి ఉన్నాము, ఈ సువార్త ప్రకటిస్తూ ఉన్నాము. సువార్త మరి సుధాకర్ బాబు గారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు గమనించండి. మరి దేవుని వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరుచుకుని ఎవరైతే ప్రభువుని మీ హృదయంలోకి ఆహ్వానిస్తారో ఆనాడు మరియమార్తల గృహాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా మరి గ్రామంలో ఉన్న ప్రతి గృహాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి మీ అందరికీ కూడా దేవుడు తన పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడని ఎన్నో మాటలు మీ హృదయంలో భద్రపరుచుకుని దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని మీ అందరి కొరకు చిన్న ప్రార్థన